హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ కోసం అయితే వెళ్తున్నామండి. మనకి విజయవాడలో అయితే ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఉంది. అక్కడైతే అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇంకా సరే గిఫ్ట్స్తో పాటు ఇంకా కొన్ని కావాల్సినవి కూడా ఉన్నాయండి. అవి కూడా చూద్దామని ఇంకా ఈరోజు అయితే బయలుదేరాము. ఇదిగోండి, ఈ గిఫ్ట్స్లో చాలా రకాలన్నమాట, ఒక్కటి కాదు. ఇలా జర్మన్ సిల్వర్లో ఇలా మామూలుగా ఇలా చాలా డిజైన్లు ఉన్నాయన్నమాట. నాకు ఇదైతే బాగా నచ్చిందండి. ఈ లైట్ గ్రీన్ కలర్ది నచ్చింది. ఇలా ట్రేలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగున్నట్టు అనిపించింది. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా చూసాను, ఇలా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇలా అయితే కొన్ని రకాలు నేనైతే మనకు బాగా ఏది యూజ్ అవుతుందా, ఏది బాగా నచ్చుతుందని చెప్పి నేను కూడా చూస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే వన్ టౌన్లో హోల్సేల్గా మనం ఎక్కువ బల్క్లో తీసుకోవాలి. ఇక్కడైతే మనకు రేటు కూడా మనకి మామూలుగానే పడుతుంది, మరి ఎక్కువ కాకుండా. పుట్టినరోజులకి, ఫంక్షన్లకి, ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి చాలామంది అయితే ఇక్కడే తీసుకుంటున్నారు. ఇదిగోండి, ఇలా కొన్ని అయితే వాళ్ళు మాకు ఇలా మోడల్స్ అయితే చూపించారు. ఇదిగోండి, ఇలా ఇలా వస్తాయి, ఇలా ఇలా వస్తాయి అని. మనకి ఏది నచ్చిందో మనం అది చూస్ చేసుకోవచ్చు. ఇది ఒకటి నాకు బాగా నచ్చిందండి. ఇలా జూట్ బ్యాగ్లు కొన్ని ఇలా 2 జార్స్ పెట్టించింది అయితే నాకు నీట్గా అనిపించింది. మనకు కూడా ఇంట్లో ఏదైనా వాడుకుంటాక పనికి వస్తుంది అనిపించిందండి. ఇదిగో ఇలా కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇలా చిన్న జార్ వచ్చి లోపలేమో ఏదన్నా కొద్దిగా ఇలా పసుపు కుంకుమలు పెట్టి చిన్న ఇలా బొమ్మలు లాంటివి ఇలాంటివి కూడా వచ్చినాయి. దీనికి వాళ్ళు నెట్ క్లాత్తో ఇలా కట్టారు కదండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ మీరు మామూలుగా విడిగా తీసుకుని నెట్ క్లాత్ కూడా మీరు కట్టుకోవచ్చు అని. కొన్ని మనం చేసుకోవచ్చండి, కొన్ని మనకు అంత సెట్ కావు. ఇలా ఇంకా వాళ్ళు ఏంటంటే చాలా రకాలు ఇలా పిల్లల లంచ్ బాక్సుల దగ్గర నుంచి ఇలా గిఫ్ట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది ఒకటైతే నాకు బాగా నచ్చిందండి. ఇదిగోండి, ఇలా ఒక్క దాంట్లోనే ఇలా 2 జార్స్ వచ్చినాయి. ఇది ఏదన్నా మనం అందులో వేసుకున్నా కూడా ఇలా బయటకు కనిపించేటట్టు. ఇది గ్లాసే కానీ చుట్టూ ఇలా స్టీల్ కోటింగ్లా వచ్చింది. ఇదేంటన్నా మన టీ పొడులు, పంచదారలు, లేకపోతే పప్పులు, డ్రైనర్స్ ఇలా ఏదన్నా పెట్టుకోవచ్చు. మూత కూడా చాలా గట్టిగా ఉంది, బాగుంది అనిపించింది. ఇలా కొన్ని రకాలైతే కొన్ని ఐటమ్స్ అయితే నాకు నచ్చుతున్నాయండి. కొన్ని అయితే మనకి యూజ్ అయ్యే ఉంటాయి, అలాంటివి తీసుకుంటేనే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా ఇంకా చిన్నవి కూడా ఇలాంటి ఇలా జిప్ బ్యాగుల్లాగా, పర్సుల్లాగా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అదే లైన్లో అయితే కాజు హౌస్ అని ఉందండి. ఇక్కడైతే అన్ని రకాల జీడిపప్పులు, బాదం పప్పు, మనకు కావాల్సినవన్నీ పసుపు కొమ్ముల దగ్గర నుంచి మొత్తం దొరుకుతాయి ఇక్కడ. ఇంకా నేను ఇక్కడైతే ఇంకా కొన్ని అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడైతే బాగా ఈ మామిడి తాటి తండ్రి బాగా దొరుకుతుందండి. నేను ఎక్కడ చాలా చోట్ల బయట చూస్తాను, అది పాకం పట్టినట్టు ఉంటుంది. ఇక్కడైతే మన చిన్నప్పుడైతే తాటి చేపల మీద వేసి అమ్మేవాళ్ళు కదా, సేమ్ అలాగే ఉంది. ముందైతే అవి నేను తీసుకున్నాను. ఇంకా కొన్ని అయితే నేను చూపిస్తున్నాను కదండి మీకు, ఇలా డేట్స్ అయితే ఇలా కాడలతో వస్తాయి. అలా కాడలతో వచ్చేవి కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. అవి కూడా బాగున్నాయి. ఇలా అంజీరా దగ్గర నుంచి ఇంకా ప్రతిదీ డేట్స్ కానీ ఏవైనా సరే ఇక్కడ అన్నీ బాగా హోల్సేల్ మార్కెట్ కదండి, అన్నీ దొరుకుతాయి ఇక్కడే. ఇంకా అవి కూడా కొన్ని తీసుకొని వద్దామని చెప్పి ఇక్కడైతే అన్నీ తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ మన వాళ్ళు కూడా కనిపించారండి. మా పిల్లల్ని చూసి గుర్తుపట్టి మీ వ్లాగ్స్ చూస్తామని మాట్లాడుతున్నారు. నేనైతే ఇక్కడ తీసుకుంటున్నాను కదా, ఇంకా నేను కూడా చూసినాకైతే ఇంకా పెళ్ళికి రమ్మని వెడ్డింగ్ కార్డు కూడా ఇచ్చానండి. నాకు మన వాళ్ళు ఎవరు కనిపించినా కూడా మీరు ఎలా అంటారు, సొంత ఫ్యామిలీ అన్నట్టు నాకు కూడా సేమ్ అలాగే అనిపిస్తారండి. మన సొంత ఇంట్లో పిల్లల్లాగా అనిపిస్తారు మా పిల్లల వయసు పిల్లలు మాట్లాడినా కూడా. ఇదిగోండి, ఇక్కడైతే ఈ అన్నేమో చూపిస్తున్నారు. ఈ మిక్చర్ బాగుంటుంది చూడండి. ఇందులో అయితే గుమ్మడి గింజల దగ్గర నుంచి అన్నీ ఇలా డ్రైనట్స్ వేసి చక్కగా చేసిన మిక్చర్ ఇది బాగుంటుందని అది కూడా నేను ఒక డబ్బా తీసుకున్నాను. నేను కూడా అది ఒక్కోసారి ఇంట్లో చేస్తానండి, రెడ్ అటుకులు అలాంటివన్నీ వేసి. ఈ పాపకైతే నేను ఇంకా వెడ్డింగ్ కార్డు ఇచ్చి పెళ్ళికి రమ్మని చెప్పాను. ఇలాంటి మన వాళ్ళు కలిసినప్పుడు ఆ సంతోషమే వేరనమాట. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఇంకా తర్వాత వస్తుంటే ఇప్పుడు పెళ్లి కూతుర్ని ఇలా బుట్టలో తీసుకెళ్తారు కదండి, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎవరినన్నా పెళ్లి కూతుర్ని అలా తీసుకొచ్చినప్పుడు ఇంకా మా
పాపను కూడా ఇలా పెళ్లి కూతుర్ని ఇలా బొట్లో తీసుకెళ్ళడం అనేది నాకు కూడా ఇప్పటి నుంచి అనుకుంటున్నాను, నాకు కూడా ఆ కోరిక ఉంది అని చెప్పి మా పిల్లలేమో వద్దులేమ్మా అంటున్నారు. నేనైతే చూస్తున్నానండి. ఇలా అనమాట. మనకి కలర్స్ కూడా మన శారీకి ఏదైతే మనకు మ్యాచ్ అవుతుందో అలా కూడా తీసుకోవచ్చు. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఇంకో పైకి వెళ్ళి అయితే మనకు కొన్ని కలర్స్ కూడా చూపించారు, ఇలా బ్లూ అని రెడ్ అని. ఇంకా వాళ్ళే చెప్తున్నారు మీరు ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి అని. ఎప్పుడైనా కాంట్రాస్ట్ తీసుకుంటే కనుక మీకు పోర్ట్రేట్ షాట్స్ కానీ స్లో మోషన్ వీడియోస్ కానివ్వండి, లేదంటే వైడ్ యాంగిల్ షాట్స్ కానీ బాగా వస్తాయి. శారీ కలర్ బుట్ట కలర్ సేమ్ అయితే కనుక మిక్స్ అయిపోతుంది. ఇంకా మేము కూడా అయితే ఒక ఎల్లో కలర్ బుట్ట అయితే తీసుకున్నామండి. నాకైతే చాలా బాగా నచ్చింది అది. ఇలా కొన్ని మ్యారేజ్కి సంబంధించినవి అక్కడ మనకు అన్ని రకాలండి. వన్ టౌన్లో మనకి దొరకందంటూ లేదు. ఏది కావాలన్నీ వెళ్ళినప్పుడు ఒకేసారి ఇలా తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. ఇది హోల్సేల్ మార్కెట్ కదండి, మనకైతే ప్రైస్ కూడా కరెక్ట్గానే ఉంటుంది. అలాగే ఇంకా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. మా పిల్లలు అంటున్నారు వద్దులే రమ్మని. నాకైతే చాలా ఇష్టం అనమాట. నేను కూడా చాలా పెళ్ళిళ్ళలో చూస్తానండి, పెళ్లి కూతుర్నిలో బుట్టలో తీసుకొచ్చినప్పుడు చాలా ముద్దుగా చాలా బాగుంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. ఈరోజైతే మా పాప పెళ్ళికి రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాం అనుకుని కొన్ని అయితే తీసుకొచ్చాము. అవి ఎలా ఉన్నాయో మీతో కూడా చూపించి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. ఏమేమి తీసుకొచ్చాము, ఎలా ఉన్నాయన్నది ఈ వీడియోలో చూసేద్దాం రండి. రిటర్న్ గిఫ్ట్స్ అయితే మేము విజయవాడలో వన్ టౌన్లో తీసుకొచ్చామండి. ముందైతే ఏముందలే రిటర్న్ గిఫ్ట్స్ ఏదో ఒక బ్యాగ్ లాంటిది, లేకపోతే ఒక కవర్లో ఆకు ఒక్క తాంబూలం జాకెట్ ముక్క అనుకుంటాం కదా. లేడీస్కి అయితే ఒక పట్టాన్న ఇలాంటివి తమలవండి. నేను వెళ్ళాను. నేనైతే ఎక్కువగా ఏంటంటే కిచెన్లో మనకి ఏది అవసరం, ఏదైతే యూజ్ అవుతుంది అనేది నేను చూస్తాను. వీళ్ళేమో ఒకటి చూస్తారనమాట. నాకేంటి ఎప్పుడు మనకి కిచెన్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందని నేను చూస్తూ ఉంటాను. అలా అయితే నాకు ఇదైతే బాగా నచ్చిందండి, యూజ్ అవుతుంది. చూస్తారుగా మీరు కూడా, ఓపెన్ చేసి చూద్దాం. ఏదైనా మనం తీసుకున్నప్పుడు మనకు కూడా యూజ్ అయితేనే బాగున్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఇవైతే తీయబి, నీ చేత్తు తీ ఫస్ట్, అక్క కూడా తీస్తుంది. ఇంతకీ ఇవి మీకు నచ్చినాయా? ఇదిగోండి ఇవైతే ఇలా ఒక్కొక్కటి ఇలా జార్లో వచ్చింది అనమాట. ఇదిగోండి డ్రై నట్స్ కానీ లేకపోతే ఇంకేవైనా వేసుకోవచ్చు చక్కగా. టీ పొడి, పంచదార ఏదైనా మన కిచెన్లోకి లేకపోతే ఫ్రిడ్జ్లోకి ఎందులోకన్నా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది ఇది. అన్ని సేమ్ కలరా? లేదు లేదు, వేరే వేరే కలర్సే. తీసేద్దాం అన్ని. ఏంటి అన్ని సేమ్ లా అనిపిస్తాయి నాకు? అన్ని సేమే అనుకుంటా. సేమ్ అడిగావుగా, అక్కడ డిఫరెంట్ గా వేస్తుంటే అమ్మ లేదండి మాకు అన్ని సేమే కావాలి. అలా అనుకోలే నేను. ఆహా, అంటే అక్కడ వేరే వేరే మోడల్స్ చూపించారు కదా, నేను అనుకున్నా ఇస్తారు అనుకున్నాను. మళ్ళీ అమ్మేమో అక్కడ అదేంటంటే వేరే కలర్స్ ఇచ్చేస్తారా, మాకు పింకే కావాలండి ఇలాగా. ఇలా ప్రెస్ చేయండి. ఇదిగోండి నేనేమనుకున్నానంటే ఇది ఒక్కో కలర్ వస్తుందేమో అనుకున్నాను ఇదే మోడల్లో. వాళ్ళేమో అన్నీ ఒకటే మోడల్లో ఇచ్చారు మనకి. ఇదిగోండి ఒక 500 ml కదా, 500 ml పడుతుంది ఇందులో. ఏవైనా ఒక 1/2 kg ఇలా ప్రెస్ చేయడమే. మూత కూడా ఎవరికన్నా మనం ఒక్కోసారి ఇంటికి వచ్చినప్పుడు ఏది లేనప్పుడు ఇలా అయితే ఒక జాకెట్ ముక్క పెట్టి ఇలా ఒక క్యారీ బ్యాగ్ లా ఉంది చూడండి. ఖర్చీఫ్ మొక్క ఎవరు ఖర్చీఫ్ ఇస్తారు, లేకపోతే ఎప్పుడు అద్దం చూసుకుంటారుగా, చిన్న అద్దం ఇస్తారు. ఇదిగోండి ఒక్కటైతే ఇలా కూడా క్యారీ బ్యాగ్ లాగా చక్క ఇలా పట్టుకోవచ్చు. బాగుందండి ఇది, నాకు కూడా నచ్చింది. ఇవైతే మనకి బల్క్లో అనమాట. 1-2 కాకుండా 1-2 కాకుండా మనకి 50 కానీ 100 కానీ అలా ఇస్తారండి. ఇంకా దాన్ని చూసి మనం తెచ్చుకోవచ్చు. ఇదైతే నేను సెలెక్ట్ చేసి నీట్గా తీసి పక్కన పెట్టేసి ఒక్కొక్కటి లైన్గా పెడితే అదే నేను అదే అనుకున్నా. ఇదేమో పింక్, గ్రీన్ వచ్చిందా? పోన్లే, నేను ఇంక అన్నీ ఒకటే కలర్స్ అనుకుంటే. వద్దులే అలా ఏం వద్దు, ఏదన్నా పగులుద్ది. తీసి పక్కన పెట్టేసాను అంతే. చెప్పిన పని చెయ్యి అవి.
అభి ఇది నా శారీ కలర్ అభి కరెక్ట్గా బ్లూ లేదా మరి? బ్లూ లేదు కానీ గ్రీన్ నీ ఫేవరెట్ కలర్ కదమ్మా. సరేలే ఆ బ్యాక్ సీట్ అందుకో ఆ కత్తిరేది ఇవ్వమ్మా ఒకసారి కట్ చేసే ఇలా చేయి చూసుకో అభి పని చేసేటప్పుడు అలా ఆటలాడకు అభి అభిని పెట్టుకుంటే మన పని అయినట్టే ఇదిగోండి ఇది కూడా నా సెలక్షనే బాగుంది కదా ఇదైతే మనకి ఏదైనా యూజ్ అవుతుందని నేను అభి అభి మనకైతే ఏదైనా పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి కానీ ఇలా బయటకు వెళ్ళేటప్పుడు బాగుందండి సింపుల్గా ఉంది చక్కగా ఇది జూట్ బ్యాగ్ ఏమండి చిన్న లేస్లా వచ్చింది ఇది కలర్ అయితే చాలా క్లాస్ గా ఉంది ఫ్రంట్ అయితే జస్ట్ ఇలా సింపుల్ గా లేస్ వచ్చి ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో మనం లోపల ఏం పెట్టినా ఇలా కనిపించడానికి ఇదిగోండి ఇదైతే మనకు యూజ్ అవుతుంది సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఒక్కొక్కటి ఇది పెట్టేద్దాం ఒక్కొక్కటి ఇదిగోండి మనమైతే ఈ జార్ ఉంది కదా ఇదైతే ఒక్కొక్కటి పెట్టేసి ఇలా దీనికి జిబ్బ ఇదిగోండి ఒకటి పెట్టేసాము ఇవైతే ఇదిగోండి మనం డ్రై నట్స్ ఏమన్నా వేయాలన్నా స్వీట్ కానీ లేకపోతే విడిగా హాట్ కానీ వేయాలంటే కవర్లు కాకుండా ఇలా సింపుల్గా అనమాట ఇదిగోండి మనం ఇలా లాగితే చాలు ఇలా క్లోజ్ అవుతాయి ఇదైతే ఒక 50 గ్రామ్స్ దాకా మనం ఇలా వేసి ఏదైతే మనం జార్ తీసుకున్నామో అందులో వేసేయచ్చు ఇదైతే ఇది కూడా నాకు బాగా నచ్చింది ఇదిగోండి ఇలా అయితే కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నామండి ఇవి మనం స్వీట్ కానీ హాట్ కానీ డ్రై నట్స్ కానీ ఏవైనా ఇందులో వేసి ఇచ్చేయచ్చు అంటే 1-2 కదండి మనం 100-200 అలా తీసుకోవాలన్నమాట ఇవి బాగుంది నెక్స్ట్ అవును చూపించు నువ్వే తీయు అది ఓపెన్ ఇది కూడా డెకరేషన్ ఒక్కటే కాదు ఇది మనం క్లోజ్ గా చూస్తే ఇలా దగ్గరగా చూస్తే దీంట్లో ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమ పసుపు కుంకుమ ఇలా రెండు ఉంటాయి సో ఇది మనం జూట్ బ్యాగ్ కి అటాచ్ చేయాలి అంతే కదా అవును అవును అలా బ్యాగ్లోనే వేయచ్చు అటాచ్ చేస్తే బాగుంటుంది నా దగ్గర చిన్న రిబ్బన్ లాంటిది ఉంది దాంతో పెడదాం ఏదో అంటే ఇందులోనే అండి పసుపు కుంకుమ కూడా ఇందులోనే ఉంది చాలా చాలా సింపుల్గా ఉంది చాలా చిన్న నీట్గా ఉంది అవును దాంతో పట్టదు అభి అదే అలా పట్టదు అభి చిన్న రిబ్బన్ తీసి మనం కట్టాలి నా దగ్గర ఉంది డెకరేట్ చేస్తాం కదా మనం ఏదన్నా గిఫ్ట్ ప్యాక్ చేస్తామా ఇక్కడ ఈ హ్యాండిల్స్ ఉన్నాయా ఈ హ్యాండిల్స్ దగ్గర ఇలా కట్టాలి నేను చూపిస్తాను కట్టి బాగుందండి ఇలా పెట్టి ఇదిగోండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ బ్లౌజ్ పీస్లు అయితే నాకు బాగా నచ్చినాయి కాటన్వి కలంకారీ ప్రింట్స్ వచ్చినాయి ఇదిగో ఇలా నీకే కలర్ నచ్చింది కన్నా నుంచి తీయాలి నాకన్నా ఓపెన్ చేయాలా సరే అంటే ఒకటి ఓపెన్ ఇలా అండి కొన్ని పెట్టేసేయండి ఇలా కొన్ని కలర్స్ అనమాట నచ్చిన కలర్స్ అన్నీ నేను తీసాను ఇలా ఇంకా కొన్ని అదే ప్యాకెట్లో ఉంచేయండి కొన్ని ఏమో ఇలా ఇవైతే బాగున్నాయండి కలంకారీ ప్రింట్స్ వచ్చింది కదా చూడ్డానికి నీట్గా ఉంది ఏదన్నా మనం కాటన్ శారీస్ మీదకి అలాంటివి వేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఆ డ్రై నట్స్ ఇవైతే నాకు నచ్చినవి చాలా కొన్నాను నేను ఇదిగోండి కొన్ని అయితే డేట్స్ కూడా అంతకుముందు మీకు చూపించాను కదండి ఇలా ఇలా కాడలు వచ్చి ఇలాంటి ఈ డేట్స్ అక్కడైతే 1 టౌన్లో కాజు షాప్ అని ఉందండి అక్కడైతే ఇవన్నీ దొరుకుతున్నాయి బాగున్నాయి ఇదిగోండి ఎక్కువ తీపిగా లేకుండా చాలా బాగుంటాయి ఇవి అంటే ఇవి కూడా డేట్స్ కూడా తీసుకున్నాను అంచీర బాదం
చేసేద్దాం అనుకున్నాం, ఎందుకంటే వేరే ఏమైనా యాడ్ చేస్తే అవి సాఫ్ట్గా ఉంటాయి కదా, మళ్ళీ అన్ని కలిసిపెట్టి. అంటే అంజీరా అలాంటివి కూడా వేయొచ్చండి. అవి వేసేసరికి ఏంటంటే ఈ జీడిపప్పులు అవి చాలా మెత్తగా అయిపోతాయి. అందుకనే ఒక కిస్మిస్ ఒకటి, ఈ జీడిపప్పు బాదం పప్పు వేద్దాం అనుకుంటున్నాము. ఇవి కొంచెం ఇలా జిగురు జిగురులా ఉంటాయి కదా, అంటుకుంటాయి. ఇదిగోండి, ఇవైతే నాకు చాలా ఇష్టం. పనిలో పని అని చెప్పి మామూలుగా కొన్ని షాపుల్లో అయితే మనకి తాటి తాండ్ర బెల్లం పాకం పట్టింది ఉంటుందండి. ఇదివరకు మేము చిన్నప్పుడైతే ఇంకా బెల్లం లేకుండా మామూలుగా ఇలా తాటి చేపలాగా వస్తుంది కదా, సేమ్ అలా ఉంది. నేను ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేసుకొని తిన్నాను, నాకు చాలా ఇష్టం. ఇంకా అక్కడ ఉన్నాయని చెప్పి నేను ఇవి కూడా తీసుకొచ్చాను. ఇవైతే ఇంకా మనకి ఇలా అవసరమని ఇక్కడ పసుపు కొమ్ములు అవి కూడా తీసుకోవచ్చు. అదే అక్కడ హోల్సేల్ షాప్ అండి, అందుకనే పసుపు కొమ్ములు, ఎండు కొబ్బరి ఇలాంటివన్నీ దొరుకుతాయి. ఇంకా ఎలాగో వెళ్ళాం కదని చెప్పి ఇవి కూడా తీసుకున్నాము. అవునులే, మళ్ళీ అవసరం అవుతాయి కదా. ఇదిగోండి ఈ మిక్చర్ అయితే ఇందులో బాదం పప్పులు అన్నీ ఉన్నాయి, ఇందులో గుమ్మడి గింజలు బాగున్నాయండి. ఈసారి నేను ఇంట్లో తయారు చేస్తాను, మీకు కూడా చూపిస్తాను. కొంచెం కొంచెం టేస్టింగ్ అన్ని ఇస్తున్నారు అన్నమాట. సో అప్పుడే బాగుంది, టేస్ట్ నచ్చి మమ్మీ తీసుకున్నారు. బాగుంది. నేను ఈసారి ఇది మీకు చేసి చూపిస్తానండి. మనం కూడా ఇంట్లో చేస్తే మామూలుగా అరటిపండు ఆకు ఒక్క ఇస్తాం కదండి, అలా కాకుండా అరటిపళ్ళు అయితే కొద్దిగా ఈ కాలంలో మెత్తగా అయిపోతాయి మనం వేసేసరికి. ఇవైతే ఇలాంటి బత్తాకాయలు అయితే మనకు ఒక 2 రోజులు ఉన్నా లేకపోతే ఎక్కువసేపు ఉన్నా కూడా అలాగే మనం ఎలా పెట్టామో అలాగే ఉంటాయి. అందుకనే ఇవైతే తీసుకున్నాము. సో ఇప్పుడైతే ఆర్గనైజ్ చేసేద్దాం. సైజ్ కూడా బాగున్నాయి కదా. అంటే ఇక్కడ విడివిడిగా పప్పులు చిన్న చిన్న ముక్కలు అలాంటివి లేవు. బాదం పప్పు, బ్లాక్ కిస్మిస్ ఒకటి, ఇదొకటి, అది కూడా వేసి కవర్కి అంటుకుని ఉంటాయి ఇలా దులుపు. నేను ఒక్కోసారి ఇలా వేసినప్పుడు ఒక్కోసారి దాన్ని కంటుకునే ఉండిపోతాయి. ఏవి ఎక్కువ ఉన్నాయి సరిపోతాయి కదా, అన్ని ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఎన్ని బాదం వేయాలమ్మా? అంటే జస్ట్ మనం ఇలా పట్టుకొని నాట్ వేయక్కర్లే, ఇలా ఉంటే చాలా. అదే మనం మళ్ళీ ఇలా లాగితేనే తప్పించేది రాదు. సో ఇలా అన్ని రెడీ చేసేసి సో ఇప్పుడైతే మనం జార్స్ లో పెట్టేసుకున్నామా. ఒక్కొక్కటి పెట్టేసేయండి ఇలా. మామూలుగా ఇలా సైజు కరెక్ట్గా సరిపోతుంది దానికి. ఆ జూట్ బ్యాగ్స్ ఒక్కొక్కటి ఇస్తా ఉండు. నువ్వు టకటక ఇచ్చేస్తుంటే నేను పెట్టేస్తా. నాకు జూట్ బ్యాగ్స్ ఇచ్చే, నాకు బ్లౌజ్ పీస్ ఒకటి, బ్లౌజ్ పీస్ అది జూట్ బ్యాగ్లు కూడా ఇచ్చి. అక్కడ గ్రీన్ ది బుక్స్ ఈ అటు పెట్టి పళ్ళి తీసుకొచ్చాను. ఆ కత్తెర ఒకటి ఇస్తావా? ఇటు ఇచ్చి కట్ చేస్తా. అన్నీ కూడా ఒక్కటి కాదు 2 వేయాలి. ఒక్కో దాంట్లో 2 వేయండి. ఆకు ఒక్క కూడా ఇచ్చేస్తాను, నాకు చెప్తా. ఒక పక్కకి వేసేస్తే సరిపోతుంది. కొద్ది గట్టిగా ఉన్నాయి వేస్తే. ఇలా వేసినవన్నీ ఒక పక్కన పెట్టేసేయండి.
అంతే ఇక ఇదిగోంటే చక్కగా మనం పెట్టినవి అయితే చక్క బ్యాగ్ అయితే ఇలా పెట్టామన్నమాట. ఇలా ఇచ్చేయడమే. ఇంకా తీసుకొని వెళ్ళిపోవి. పట్టుకోవడానికి కూడా బాగుందండి. నేను పెట్టివునా నువ్వు కట్టేద్దు కానీ ఇదిగో అవి నువ్వు కట్టేసే లేకపోతే దీన్ని ఇలా ఇంకానా కొద్దిగా లాంగ్ అంటూ కట్ చేయి. సరిపోద్దేమో. ఇది గిఫ్ట్ ప్యాక్లకి ఇలా బాగుంది. ఇది ఒక బ్యాగ్ ఎటు చెప్తా. నేను ఒకటి చేస్తాను, అప్పుడు ఎవరిది బాగుందో తెలిసి. ఇంకా అంతకుముందు రోజు అయితే ఇలా మా మేడం గారి ఇంటికి అయితే వచ్చానండి వెడ్డింగ్ కార్డ్ అయితే ఇవ్వడానికి. రోజు అనుకుంటున్నాను ఇంకా అయితే ఇవాళ రేపా అని. ఈరోజు అయితే ఇంకా బయట షాపింగ్ పని కూడా ఉంది, ఇంకా ఆ పని కూడా చూసుకొని వెళ్దాంలే అన్నట్టు ఇంకా మేడం గారి దగ్గరికి వచ్చి అయితే వెడ్డింగ్ కార్డ్ ఇచ్చాను. ఎప్పుడు వచ్చినా మా మేడం గారు అయితే అసలు ఎన్ని రెడీ చేస్తారో, మేము వస్తున్నామన్న మ్యాంగోస్ కోసం ఉంచారు, మంచి టీ పెట్టారు. మా మేడం గారు టీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా బాగా పెడతారు. అంత పెద్దవాళ్ళు అయినా సరే మేము వెళ్తున్నామని అన్నీ రెడీ చేశారండి. నాకు అదే అనిపించింది, ఎందుకు మేడం గారు మీరు ఇంత శ్రమ తీసుకుంటున్నారో, మళ్ళీ మేము వెళ్తాం కదా అంటే, లేదు ఎప్పుడు వచ్చినా హడావుడిగా వెళ్ళిపోతావు నువ్వు, ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి కూర్చోండి అని చెప్పి ఇంకా మాకైతే ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఇచ్చారండి. ఇంకో విషయం అండి, ఈ బుట్ట పెట్టుకుని కూర్చున్నాను ఏంటా అనుకుంటున్నారా, ఇదైతే పెళ్లి కూతుర్ని ఇలా బుట్టలో పెట్టి తీసుకొస్తాం కదండి, ఆ పెళ్లి కూతురు ఎంట్రీ అప్పుడు అనమాట. నాకు ఎప్పటి నుంచో మా అమ్మాయిని ఇలా బుట్టలో పెట్టి బుట్ట బొమ్మలాగా పెళ్లి కూతురులా చూడాలని కోరుకుంది. అయితే నేను తీసుకుంటుంటే వీళ్ళు ఎందుకు అంటున్నారు, ఇదైతే నాకు బాగా నచ్చింది. కలర్ కూడా ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది బుట్టకైతే ఏవైతే ఉన్నాయో గ్రీను, బ్లూ, రెడ్ అలా ఉన్నాయన్నమాట. ఈ ఎల్లో కలర్ అయితే మన శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందని తీసుకున్నా. మామూలుగా అయితే మనం ఇలా ఫ్లవర్స్ ఇలా పట్టుకొని తీసుకొస్తాం కదా, అదే లేకపోతే ఈ బుట్టలోనా అనేది చూడాలి. మరి ఒకసారి మా పాపను కూడా కూర్చోబెట్టి ట్రైల్ వేద్దాం అనిపిస్తుంది. కన్నా రామ్మ కూర్చున్నాక ఎలా వేస్తాలి అనేది. రాండమ్మా పెళ్ళి కూతురు గారు కూర్చో. వద్దు వద్దు పాడైపోద్దు, నువ్వు రా కూర్చో. ఆగండి నువ్వు గట్టిగా పట్టుకో. 1 2 3 పట్టుకో గట్టిగా, కొద్ది పైకి ఎత్తు. మెల్లిగా. బాగుంది, మెల్లిగా రా. ఇదన్నమాట పెళ్లి బుట్ట అయితే.
ఈ పెళ్లి బుట్టలో కూర్చోబెడితే చాలా బాగుందండి, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా పైన ఫ్లవర్స్ తో ఎంట్రీయా లేకపోతే బుట్ట ఎంట్రీనా అయితే కన్ఫర్మ్ కాలేదు. సో రెండిట్లో ఏది బాగుంటుందో అయితే కామెంట్స్ లో చెప్పండి. పెళ్లి అంటే కొంతమందికి ఆనవ అయితే ఉంటుంది బుట్టలో తీసుకెళ్లాలని, కొంతమందికి ఏమో అలా లేదు. అలా ఏం లేదు, జస్ట్ ఏదన్నా ఓకే, కానీ రెండిట్లో ఏదైతే బాగుంటుంది బుట్టే బాగుంటుంది. బుట్ట బొమ్మన బుట్టలో. మా అమ్మాయి పెళ్లి కూతురు రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవ్వండి. ఇవైతే నాకు జూట్ బ్యాగే కానీ లోపల ఈ డ్రై నట్స్ వేసిన జారే కానీ ఇవైతే నీట్గా అనిపించినాయి. మనకైతే యూజ్ అవుతాయి అని కూడా అనుకుంటున్నాను. ఈ రిటర్న్ గిఫ్ట్స్ మీకు ఎలా ఉన్నాయి నా కామెంట్స్లో అయితే చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.